డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ పైనే ఉంది. అలాగే ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చిత్రం గురించిన విశేషాలను మీడియాతో చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగ. ఈ విశేషాలలో సినిమా స్టోరీ లైన్, బడ్జెట్ ఉండడం విశేషం. ఆ విషయాలేంటో తెలుసుకునే ముందు ఇప్పుడే మా టీటీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలా స్పిరిట్ లో కూడా విభిన్నమైన పాత్రలో ప్రభాస్ ని చూపిస్తారనే నమ్మకంతో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే కథని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను స్పిరిట్ సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ 60% పూర్తయిందన్న ఆయన సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అప్పుడే అంచనా వేశారు. ప్రభాస్ స్టార్డంతో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే 150 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్పిరిట్ బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు 300 కోట్లతోనే తెరకెక్కనుందని తెలియజేశారు. అలాగే స్పిరిట్ సినిమా ప్రభాస్తో మూవీ అనగానే 300 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. దాంతో తనకు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు ఆలోచించుకోవాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్పిరిట్ ప్రభాస్ ఇమేజ్ తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్ తో పాటు శాటిలైట్ డిజిటల్ రైట్స్ తోనే పూర్తి బడ్జెట్ రీకవర్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక 2024 నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సందీప్ అన్నారు. స్పిరిట్ ముందే ప్రభాస్ ఒక హాలీవుడ్ రీమేక్ చేసే అవకాశం వచ్చినా ఈ సినిమా కోసం దానిని ఒప్పుకోలేదన్నారు. ఇక ఇప్పటికే యానిమల్ సినిమాతో సందీప్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 900 కోట్లు మార్క్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో సినిమా సందీప్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటోంది ట్రేడ్. అయితే స్పిరిట్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని వినబడుతోంది. అయితే అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడా లేదా కీలక పాత్ర అని తెలియాల్సి ఉంది. సందీప్ ఇప్పటికే అక్షయ్ కుమార్ కి కథ చెప్పాడని, అక్షయ్ కూడా కథ నచ్చి ఓకే చేశాడని అంటున్నారు. ఈ వార్త గనక నిజమైతే మరొక బాలీవుడ్ హీరో తెలుగులోకి పరిచయం అవుతున్నట్టే. బాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే సౌత్ లో విలన్స్ గా ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో అక్షయ్ ఎంట్రీ కూడా సరైన డెసిజనే. స్పిరిట్ మూవీ షూటింగ్ 2024లో ప్రారంభమై 2025లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. స్పిరిట్ మూవీని టీ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్ చిత్రాన్ని 2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు. నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ స్పిరిట్ చాలా ప్రత్యేకమైన సినిమా, పోలీస్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ తొలిసారి కాకి దుస్తులు ధరించి లాఠీని జులిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్ ని చూస్తారు అని భూషణ్ కుమార్ చెప్పారు. అయితే ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకే స్పిరిట్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా, ప్రభాస్ ను ఎప్పుడు కాకి డ్రెస్ లో చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సీక్వెల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.